విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. అనకాపల్లిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకే ప్రతిపక్ష నాయకులు జగన్పై దాడికి పాల్పడ్డారని ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దర్శి పార్టీ ఆఫీస్ వద్ద కార్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి ఇక నిరసన తెలియజేశారు. 2019లో సైతం జగన్ పై దాడికి పాల్పడ్డారని, అలాగే ఇప్పుడు కూడా రౌడీ మూకలతో రెడీ అవుతున్నారని తెలిపారు. ఇక జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పై దాడి ఒక నాటకమని అన్నారు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు బుద్ధున్నోడు డ్రైవర్ పంగల్ కర్రతో హత్య ప్రయత్నం చేయాలని అన్నారు. పంగల్ కర్రతో కొట్టిన వ్యక్తికి ఒక గన్ దొరకదా అన్నారు. ప్రజలందరూ కూడా ఇది ఒక డ్రామా ఏమనుకుంటున్నారని రఘురామ తెలిపారు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఎక్కడైనా ఇలా జరుగుతుందా అని రఘురామ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇటువంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు కుటిల బుద్ధి బయటపడిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను జత చేసుకున్న జనం రాకపోవడంతో ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి దుయ్యబట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను యువత అనుసరించాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడిని ఘటనను మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓర్వలేకనే సీఎం జగన్ పై దాడులకు పాల్పడుతున్నారని, జగన్ పై దాడి దురదృష్టకరమని, దాడికి పాల్పడిన ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం అంటేనే అందరికీ అంబేద్కర్ గుర్తుకు వస్తారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన మహానేత అంబేద్కర్ అని గుర్తు చేశారు. సీఎం జగన్ మీద జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి స్పందించారు. ఇక బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే జగన్ పైన దాడి చేశారని అన్నారు. రేపటి ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో టీడీపీని, చంద్రబాబును సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బస్సు యాత్ర మొదలుపెట్టి వై నాట్ 175 అనే విధంగా పోటీ అవ్వబోతున్నామని చెప్పారు. ఏపీలో ఎన్నికల ప్రచారాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంక్షేమ సారథిగా పేరు తెచ్చుకున్న జగన్ అభివృద్ధి మాత్రం పట్టిస్తున్నారని, ఇక అభివృద్ధి సారథిని అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు సంక్షేమం గురించి పదే చెబుతున్నారు. వాలంటరీ వ్యవస్థను సీరియస్ గా తూలనాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి పల్లెత్తు మాట అనడం లేదు. విజయవాడలో దుండగులు జగన్ పై రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మపై గాయమైంది. కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. విజయవాడ సిపి కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఫోన్ చేశారు. ఘటనపై రేపటిలోగా నివేదికను పంపించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బూరగడ్డ వేదవ్యాస్తో బాలసోరి, కొనకల్ల నారాయణరావు, కొల్లు రవీంద్ర మంతనాలు జరిపారు. కాగా పెడన టీడీపీ టికెట్ రాకపోవడంతో వేదవ్యాస అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15న పెడన నియోజకవర్గంలో ఆయన అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన వేదవ్యాస్కు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం మల్లు బెట్టు విక్రమార్క, ఇక తుమ్మల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. దేశంలో మహిళలకు పురుషులతో సమానమైన హక్కులను కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతనిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు. కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాయని అన్నారు.
సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కల్లూరు మండల పరిధిలోని చెన్నూరుకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ అక్షరాలతో అంబేద్కర్ చిత్రాన్ని రూపొందించాడు. స్వతహాగా మైక్రో ఆర్టిస్ట్ అయిన సుధాకర్ ఐకోనో ఆర్ట్ అక్షరాలతో బొమ్మల సృష్టి ద్వారా ప్రముఖుల చిత్రాలను గీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన సృష్టించిన అంబేద్కర్ చిత్రం పలువురిని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని చెన్నూరులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రదర్శించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, దారసుది, మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డికి అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రతిపక్షాల కుట్ర అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు తమ ఎన్నికల ప్రచారంలో వారి శ్రేణులను ఉసిగొల్పేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బాబాసాహెబ్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని చేతపట్టుకుని నిరసన ర్యాలీగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను బియ్యపు మధుసూదన్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ మహనీయుడు, ఈ దేశానికి దిక్సూచి లాంటి వారని, నేటి యువత బాబాసాహెబ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆలోచనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎంఐఎం పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు కేసీఆర్ పంచును చేరిన ఎంఐఎం స్వార్థ రాజకీయాల కోసమే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్, సికింద్రాబాద్ లలో పార్లమెంటు స్థానాల్లో కమలం జెండా ఎగురవేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశ భవిష్యత్తు కోసమే మోడీ సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. తాను బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ బరిలో దిగడంతో పెద్దిరెడ్డి కుటుంబం భయపడుతుందని రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక ఎన్డీఏ భాగస్వామి పార్టీల నాయకులతో రైల్వే కోడూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను నిలువునా దోచుకుందని అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్టల ఎన్కౌంటర్ పై మావోయిస్టుల లేఖను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల అయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవకారులపై కొనసాగిస్తున్న హత్యాకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించాలని లేఖలో డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే గ్రే హౌండ్స్ బలగాలు పీఎల్జీఏపై దాడి చేశాయి. ఇక ఈ ఎన్కౌంటర్లకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,96,000 రూపాయలను స్వాధీనం చేసుకుని ముఠా సభ్యులను అరెస్టు చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు మియాపూర్ పిఎస్ పరిధిలోని మాతృశ్రీనగర్ లో దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,96,000 నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారం కోసం జగన్ ఏమి చేయడానికైనా సిద్ధమని అన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. సొంత బాబాయిను చంపించారని, ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో ఏమోనని జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాకు తెరతీశారని అన్నారు. జగన్ ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిజంగా దాడి జరిగి ఉంటే 10 నిమిషాలలో దాడి చేసిన వారిని పట్టుకునేవారని అన్నారు. సిబిఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. రేపటితో కవిత సిబిఐ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవితను సిబిఐ హాజరుపరుస్తోంది. సిబిఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాలలో కవిత కీలక వ్యక్తి అని సిబిఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల ముడుపులను అప్పజెప్పారని సిబిఐ అభియోగం. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపర్చారు. సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, చిరు వ్యాపారులకు మోడీ మేనిఫెస్టోను అందించారు. విజయవాడలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కాగా జగన్ పై జరిగిన దాడి వివరాల గురించి ఆరా తీశారు. పోలీసుల నుంచి కూడా సజ్జల వివరాలను సేకరించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. అనంతరం టీడీపీ, వైకాపా పార్టీలు ప్రత్యేక హోదాను తీసుకురాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని అన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో జగన్ మీద జరిగిన రాళ్ల దాడిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. గతంలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో కూడా కత్తితో దాడి చేయడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు రాళ్లతో తెలుగుదేశం దాడి చేయించిందని రోజా విమర్శించారు. మనసున్న సీఎం జగన్ పై దుండగులు దాడి చేయడం దారుణమని అన్నారు మంత్రి జోగి రమేష్. మేమంతా సిద్ధం సభలు విజయవంతం అవడంతో దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబుకు దాడులు చేయించడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర
ఆపాలని ఇలాంటి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్ దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలను పెట్టుకున్న జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి ఈవీఎంలు చేరుకున్నాయి. అధికారులు ఈవీఎంలను గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో స్టోర్ చేశారు. స్కూల్లో 367 కంట్రోల్ యూనిట్స్, 637 బ్యాలెట్ యూనిట్స్, 397 బ్యాలెట్ పేపర్స్, ఈవీఎంలను ఆర్వో గీతాంజలి శర్మ స్టోర్ చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ జోసిన్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటించారు. తప్పు చేసిన వారు ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ 100 రోజులు దాటినా వాటిని పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు డీకే అరుణ. విజయవాడలో వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ వివేకానంద స్కూల్ వద్ద జగన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రాంతాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఇంటెలిజెన్సీ వర్గాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించాయి. దాడికి ఎవరు పాల్పడ్డారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి అమానవీయ చర్య అని అన్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు హత్య రాజకీయాలకు జరగనున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతున్నారని అన్నారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ప్రతిపక్షాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి ఇక మాజీ ఎంపీ కొత్తపల్లి గీత స్పందించారు. ఇక సాక్షాత్తు సీఎం పైనే దాడి జరగడం దారుణమని అన్నారు. సీఎం పైనే దాడి జరిగితే మాలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుంది అని గీత ప్రశ్నించారు. ఇది ఏపీ ప్రభుత్వ వైఫల్యమని, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతుందని కొత్తపల్లి గీత అన్నారు. నిజం గెలవాలి పేరిట అక్టోబర్ 25న చేపట్టిన నారా భువనేశ్వరి యాత్ర నేటితో తిరువూరులో ముగిసింది. సుమారుగా 95 నియోజకవర్గాలలో పర్యటించి 203 కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబాలకు సుమారుగా 3 లక్షల చెక్కును అందించారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీలు ఇచ్చారు. ఇక పర్యటనలో పెద్ద సంఖ్యలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాపునాడు మీటింగ్ లో కాపుల రగడ మొదలైంది. వంగవీటి రంగ ప్రధాన అనుచరుడు దివంగత చిలంకుర్తి అంబులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైసీపీయేతర కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి కాపులు భారీగా తరలి వచ్చారు. ఆహ్వానం లేకపోయినా సమావేశానికి వైసీపీ కాపులు రావడంతో నిర్వాహకులు అడ్డుకున్నారు. 2 వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. చివరిలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం తాండూరు పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించిన అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని 5 గ్రామాల నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారుగా 500 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుండి నియోజకవర్గంలోని సగం మంది తెలుగుదేశంలో చేరారు. 16 మంది ఎంపీటీసీలు, 9 మంది సర్పంచులు నా కోసం తెలుగుదేశం పార్టీలో చేరారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వరంగల్ పరకాల కాంగ్రెస్ సమావేశంలో కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యకర్తల మధ్య సమావేశంలో విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొండా వర్గీయులు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక కొండా దంపతులు లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను 14 అంశాలతో విడుదల చేసింది. సంకల్ప పత్రం పేరుతో ప్రజల ముందుకు తమ ఎన్నికల హామీలను తీసుకొచ్చింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. దేశ ప్రగతి, మహిళలు, యువత, పేదలు, రైతుల ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సాంకేతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ, ఇక భారత్, అత్యుత్తమ శిక్షణ, సంతులిత అభివృద్ధి, క్రీడా వికాసం, సుస్థిర భారత్ ప్రధానంగా ఉన్నాయి. దేశ ప్రజల జీవితాలు మార్చడమే తమ లక్ష్యమని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోడీ లక్షాధికారులకు డబ్బు ఇవ్వగలిగితే కాంగ్రెస్ ఆ డబ్బును పేదలకు ఇవ్వగలదు అని పేర్కొన్నారు. దేశంలోని మహిళలు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హులైన మహిళా ఖాతాలలోకి నెలకు 8,500 రూపాయల చొప్పున ఏడాదికి 1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు. 2019 కంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం జోస్యం చెప్పారు. తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందని నమ్ముతారు. ఇక కేరళలో 2 ఫ్రంట్లు 20 సీట్లలో విజయం సాధిస్తాయని అన్నారు.
మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది. మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్ఎండిసి, ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన 8 మంది అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టింది. ఎన్ఐఎస్పీ ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టింది. అయోధ్యలో కొలువుతీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ త్వరలో వీటిని విడుదల చేయనుంది. ఇవి ఆఫ్లైన్ తో పాటుగా ఆన్లైన్లోనూ లభ్యం కానున్నాయి. అయితే దీనిపై బులియన్ మార్కెట్లు వ్యాపారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలరాముడికి సంబంధించిన 3 సావనీర్ నాణేలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఎలిన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ కు భారతదేశంలో లైసెన్స్ ను మంజూరు చేసే ప్రక్రియ వేగవంతమైంది. మరో 10 రోజుల్లో కంపెనీ లైసెన్స్ ను పొందవచ్చని భావిస్తున్నారు. స్టార్ లింక్ అక్టోబర్ 2022లో భారతదేశంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అందువల్ల తన పర్యటన సమయంలో ఎలిన్ మస్క్ భారతదేశంలో చౌకైన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులపై ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. దీంతో భారత్ చౌకగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గయా రైల్వే సెక్షన్లలోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి జరిగింది. బనారస్ నుంచి రాంచీ వెళ్తుండగా ససారం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఓ రాయి C7 బోగి కిటికీకి బలంగా తగలడంతో అద్దాలు పగిలిపోయాయి. ససారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె ఇవాళ జోగిందర్ నగర్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులు వేశారు.